బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటీవలే ప్లీజ్ సార్ మా అబ్బాయిని బతికించండి, సెప్టెంబర్ 27 వరకైనా బతికించండి అంటూ వేడుకున్న ఎన్టీఆర్ అభిమాని తల్లి వీడియో అందరి హృదయాన్ని కలిచివేసిన సంగతి తెలిసిందే. ఏపీకి చెందిన కౌశిక్ చిన్నతనంలోనే క్యాన్సర్ బారిన పడ్డాడు. ప్రస్తుతం కౌశిక్ బెంగళూరులోని కిడ్వై ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా కొడుకు చివరి కోరిక తీర్చాలని ఆ కన్న తల్లి వీడియో ముందుకొచ్చింది. ఆమె కొడుకు చివరి కోరికగా దేవర సినిమా చూడాలనుకుంటున్నాడని, సినిమా రిలీజ్ అయ్యే వరకైనా తనను బతికించండి అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. తమ కొడుకును బతికించుకునేందుకు సహాయం చేయాలని ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, చంద్రబాబును ప్రాధేయపడింది. తాజాగా హీరో జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. తారక్ తన అభిమాని కౌశిక్ కు వీడియో కాల్ చేసి మాట్లాడారు. బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న కౌశిక్ ను అధైర్యపడవద్దని ధైర్యం చెప్పారు. తనకు అండగా ఉంటానని కౌశిక్ తో పాటు అతని తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. త్వరలోనే తనతో కలిసి దేవర సినిమా చూస్తానని మాటిచ్చాడు. ఎన్టీఆర్ వీడియో కాల్ చేయడంతో కౌశిక్ చాలా సంతోషంగా ఫీల్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన అభిమానులు ఎన్టీఆర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో రూపొందిన మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ దేవర RRR లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత తారక్ నుంచి వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్లో తారక్ యాక్షన్, డైలాగ్స్, విజువల్స్ సినిమాపై విపరీతమైన హైప్ క్రియేట్ చేశాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి జాన్వీ కథానాయికగా నటించగా సైఫ్ అలీ ఖాన్, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, షైన్ టామ్ చాకో తదితరులు కీలక పాత్రలో పోషించారు. యంగ్ టాలెంట్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటీవలే ప్లీజ్ సార్ మా అబ్బాయిని బతికించండి, సెప్టెంబర్ 27 వరకైనా బతికించండి అంటూ వేడుకున్నటువంటి ఎన్టీఆర్ అభిమాని తల్లి వీడియో అందరి హృదయాల్ని కలిచివేసింది. ఏపీకి చెందిన కౌశిక్ చిన్నతనంలోనే క్యాన్సర్ బారిన పడ్డాడు. ప్రస్తుతం కౌశిక్ బెంగళూరులోని కిడ్వై ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా కొడుకు చివరి కోరిక తీర్చాలని ఆ కన్న తల్లి మీడియా ముందుకొచ్చింది. ఆమె కొడుకు చివరి కోరికగా దేవర సినిమా చూడాలనుకుంటున్నాడని, సినిమా రిలీజ్ అయ్యే వరకైనా తనను బతికించండి అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. తమ కొడుకును బతికించుకునేందుకు సహాయం చేయాలని ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, చంద్రబాబును ప్రాధేయపడింది. తాజాగా హీరో జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. తారక్ తన అభిమాని కౌశిక్ కు వీడియో కాల్ చేసి మాట్లాడారు. బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న కౌశిక్ ను అధైర్యపడవద్దని ధైర్యం చెప్పారు. తనకు అండగా ఉంటారని కౌశిక్ తో పాటు అతని తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. త్వరలోనే తనతో కలిసి దేవర సినిమా చూస్తానని మాటిచ్చాడు. ఎన్టీఆర్ వీడియో కాల్ చేయడంతో కౌశిక్ చాలా సంతోషంగా ఫీల్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన అభిమానులు ఎన్టీఆర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్ లో రూపొందిన మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ దేవర RRR లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత తారక్ నుంచి వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్లో తారక్ యాక్షన్, డైలాగ్స్, విజువల్స్ సినిమాపై విపరీతమైన హైప్ క్రియేట్ చేశాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి జాన్వీ కథానాయికగా నటించగా సైఫ్ అలీ ఖాన్, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, షైన్ టామ్ చాకో తదితరులు కీలక పాత్రలో పోషించారు. యంగ్ టాలెంట్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించడం జరిగింది. హలో సార్, హాయ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను చూస్తానని చెప్పి అస్సలు అనుకోలేదన్నా. బాగుందన్న, మన ధైర్యంగా ఉందన్న, ఏం ప్రాబ్లం లేదు. త్వరగా ట్రీట్మెంట్ తీసుకుని తొందరగా బయటకు వస్తాను. ఫస్ట్ సినిమా ఖచ్చితంగా వస్తాను. నాలుగుతూనే ఉంటాను అన్న, ధైర్యంగా నేను బయటకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు నవ్వుతూ ఉంటే
మనకు కూడా కొన్నంత బలం వస్తుంది. మీరే చెప్పండి అన్న, చెప్తే ఇది మా అమ్మ. నేను చెప్తున్నాను, చూడండి నవ్వు చూడండి, ఎంత బాగా నవ్వుతున్నాడు చూడండి. మా అబ్బాయికి మంచి ట్రీట్మెంట్ ఇప్పించండి సార్, అదొక్కటే మీరు రెడీ ఉండండి, కాకపోతే మీరు నవ్వుతూనే ఉండాలి, మీరు అలా గట్టిగా ఉండాలంటే మేమందరం కూడా ప్రార్థిస్తాం తను బాగుండాలి. మీరు అసలు ధైర్యపడకండి. మళ్ళీ అతన్ని పక్కన ఈ ఒక మాట చాలా ట్రీట్మెంట్ ఇప్పించండి సార్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలో మీడియా ముందుకొచ్చిన ఆ కుమారుడి తల్లి ఈ విధంగా మాట్లాడింది. ఇటీవల ఆ కుర్రాడి తల్లిదండ్రులు తిరుపతిలో మీడియాలో మాట్లాడారు. తన కుమారుడి చివరి కోరిక ఏంటో చెప్పారు. చనిపోయేలాగా ఎన్టీఆర్ దేవర సినిమా చూడాలన్నది తమ కుమారుడి ఆఖరి కోరిక అని, దేవర సినిమా చూసేంత వరకైనా తనను బతికించాలని తన కుమారుడు డాక్టర్లను వేడుకున్నాడని చెప్పి ఆ తల్లిదండ్రులు బోరున విలపించారు. కాగా తన అభిమాని పరిస్థితి తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ వెంటనే స్పందించడం జరిగింది. తాజాగా కౌశిక్ వీడియో కాల్ చేసి అతడిని సంతోష సాగర్ ముంచెత్తారు. నువ్వు ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి, నవ్వుతుంటే చక్కగా ఉన్నావంటూ జూనియర్ ఎన్టీఆర్ తన అభిమాని కౌశిక్ లో ఆత్మవిశ్వాసం నింపేందుకు ప్రయత్నించారు. మీతో మాట్లాడతానని అస్సలు అనుకోలేదని కౌశిక్ చెప్పగా, భలేవాడివి అభిమానులతో మాట్లాడకుండా ఎలా ఉంటానని ఎన్టీఆర్ బదులిచ్చారు. ఎలా ఉన్నావంటూ కౌశిక్ ఆరోగ్య పరిస్థితిపై ఎన్టీఆర్ అడిగి తెలుసుకున్నారు. క్యాన్సర్ ను జయించి రావాలని చెప్పడం జరిగింది. ఇక సినిమా సంగతి తర్వాత ముందు నీ ఆరోగ్యం బాగుండాలని, మీ అమ్మానాలను చూసుకోవాలని ఎన్టీఆర్ ఆకాంక్షించడం జరిగింది. కౌశిక్ తల్లిదండ్రులు తిరుపతి మీడియా సమావేశంలో చెప్పారు. తన కుమారుడి వైద్యం కోసం 60 లక్షలు ఖర్చు అవుతుందని, ప్రభుత్వం దాతలు పెద్ద మనసుతో ముందుకు వచ్చి సాయం చేయాలని ఆ తల్లిదండ్రులు కోరడం జరిగింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలో మీడియా ముందుకొచ్చిన ఆ కుమారుడి తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడారు. చివరి కోరిక ఏంటో కూడా చెప్పడం జరిగింది. చనిపోయేలోగా ఎన్టీఆర్ దేవర సినిమా చూడాలన్నదే తన కుమారుడి ఆఖరి కోరిక అని, దేవర సినిమా చూసేంత వరకైనా తనను బతికించాలని తమ కుమారుడు డాక్టర్లను వేడుకుంటున్నాడని చెప్పి ఆ తల్లిదండ్రులు బోరున విలపించారు. కాగా తన అభిమాని పరిస్థితి తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ వెంటనే స్పందించడం జరిగింది. తాజాగా కౌశిక్ కు వీడియో కాల్ చేసి అతడిని సంతోషంలో ముంచెత్తారు. నువ్వు ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి, నవ్వుతుంటే చక్కగా ఉన్నావంటూ ఎన్టీఆర్ తన అభిమాని కౌశిక్ లో ఆత్మవిశ్వాసం పెంచే ప్రయత్నం చేశారు. మీతో మాట్లాడతానని అస్సలు అనుకోలేదని కౌశిక్ చెప్పగా, భలేవాడివి అభిమానులతో మాట్లాడకుండా ఎలా ఉంటానంటూ ఎన్టీఆర్ బదులిచ్చారు. ఎలా ఉన్నామంటూ కౌశిక్ ఆరోగ్య పరిస్థితిపై ఎన్టీఆర్ అడిగి తెలుసుకున్నారు. క్యాన్సర్ ను జయించి రావాలని పేర్కొన్నారు. సినిమా సంగతి తర్వాత ముందు నీ ఆరోగ్యం బాగుపడాలి, మీ అమ్మానాలను చూసుకోవాలంటూ ఆకాంక్షించారు. కాగా కౌశిక్ తల్లిదండ్రులు తిరుపతి మీడియా సమావేశంలో మాట్లాడుతూ తన కుమారుడి వైద్యం కోసం 60 లక్షలు ఖర్చు అవుతుందంటూ, ప్రభుత్వం దాతలు పెద్ద మనసుతో ముందుకు వచ్చి సాయం చేయాలంటూ కన్నీళ్లతో విజ్ఞప్తి చేశారు. అయితే దీనిపై స్పందించిన జూనియర్ ఎన్టీఆర్ అతని వైద్య చికిత్సకు కావాల్సిన ఖర్చును భరిస్తానంటూ ఆయన హామీ ఇవ్వడం జరిగింది. దీంతో కౌశిక్ తల్లిదండ్రులు చాలా సంతోషం వ్యక్తం చేశారు. అలాగే ఎవరైనా దాతలు పెద్ద మనసుతో ముందుకొచ్చి సహాయం చేయాలనుకుంటే వాళ్ళు ఒక అకౌంట్ నెంబర్ని కూడా ఇవ్వడం జరిగింది. దాతలు ముందుకొచ్చి సాయం చేసి వారిని చికిత్సకు సహకారం అందించాలంటూ కోరుకోవడం జరిగింది. హలో సార్, హాయ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను చూస్తానని చెప్పి అస్సలు అనుకోలేదన్నా. బాగుందండి, మన ధైర్యంగా ఉందండి, ఏం ప్రాబ్లం లేదు. నేను త్వరగా ట్రీట్మెంట్ తీసుకుని తొందరగా బయటకు వచ్చానండి. ఫస్ట్ సినిమా ఖచ్చితంగా
ఖచ్చితంగా వస్తాను. నాలుగుతూనే ఉంటానన్న, ధైర్యంగా నేను బయటకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు అట్లాగే ఉండాలి ధైర్యంగా. మీరు నవ్వుతూ ఉంటే మనకు కూడా కొన్నంత బలం వస్తుంది. మీరే చెప్పండి అన్న, నేను చెప్తే ఇది మా అమ్మ. నేను చెప్తున్నాను, చూడండి నవ్వు చూడండి, ఎంత బాగా నవ్వుతున్నాడు చూడండి. మా అబ్బాయికి మంచి ట్రీట్మెంట్ ఇప్పించండి సార్. అదొక్కటే మీరు ధైర్యంగా ఉండాలి, కాకపోతే మీరు ధైర్యంగా మీరు నవ్వుతూనే ఉండాలి, మీరు అలా గట్టిగా ఉండాలంటే మేమంతా కూడా ప్రార్థిస్తాం తను బాగుండాలి. మీరు అసలు ధైర్యపడకండి. మళ్ళీ అతన్ని పక్కన ఈ ఒక మాట చాలా నాకు ట్రీట్మెంట్ ఇప్పించండి సార్. ఏదైనా ఖచ్చితంగా నేను ధైర్యంగా ఉంటానన్న, వీళ్ళు లేకపోయినా నేను ఖచ్చితంగా ఉంటాను. ఖచ్చితంగా మిమ్మల్ని ఒకసారి కలవాలని ప్రమోషన్స్ కాబట్టి ఖచ్చితంగా మీకు దగ్గరికి వచ్చింటారని నాకు తెలుసు. నేను అనుకున్నాను.